పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. అసలు సింహాచల నారసింహునికి చందనోత్సవం అంత అద్భుతంగా చేస్తారు కదా, ఎందుకంటారు? పదండి ఆ వివరాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన భారతీయ ఆధ్యాత్మిక వారసత్వానికి పట్టుకొమ్మలే దేవాలయాలు. సంస్కృతి సాంప్రదాయాలకు ఆలవాలమైనటువంటి ఎన్నో ఆలయాల్లో విశాఖపట్నంలో కొలువు తీరినటువంటి శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయం కూడా ఒకటి. మన పురాణాల్లో ఈ ఆలయానికి గొప్ప ఐతిహ్యం ఉంది. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు రాక్షస రాజులుగా జన్మించి భూదేవిని గడగడలాడించినటువంటి కథ మనందరికీ తెలిసింది. ఆదివరాహ రూపంలో శ్రీహరి అవతరించి హిరణ్యాక్షుణ్ణి సంహరించటం, దాంతో అతని సోదరుడు హిరణ్యకశిపుడు హరిద్వేషంతో స్వామి భక్తులను అష్టకష్టాల పాలు చేయటం జరిగింది. ఆ సమయం కోసమే వేచి ఉన్నటువంటి శ్రీహరి తన సేవకుడైనటువంటి సముఖుడిని హిరణ్యకశిపునికి తనయుడిగా ప్రహ్లాదునిగా ప్రసాదిస్తాడు. గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచే హరినామ సంకీర్తనతో ఎదిగినటువంటి హరినామ స్మరణ తప్ప మరేదీ తెలియనటువంటి ప్రహ్లాదుడు తండ్రికే కంటకంగా పరిణమిస్తాడు. తనకు బద్ధ శత్రువైనటువంటి హరినామ స్మరణ నుంచి కొడుకును మళ్లించాలి అని చెప్పి హిరణ్యకశిపుడు విశ్వ ప్రయత్నాలు చేసినా అన్నీ విఫలమే అవుతాయి. ఎన్ని విధాలుగా శిక్షించినా పిల్లవాడు మనస్సు మార్చుకోడు. చివరికి ప్రహ్లాదుణ్ణి సముద్రంలో పడేయమని చెప్పి భటులకు ఆదేశిస్తాడు. కానీ శ్రీహరి ప్రహ్లాదుణ్ణి కాపాడి నృసింహావతారంలో హిరణ్యకశిపుని అంతమొందిస్తాడు. ప్రహ్లాదుడు శ్రీహరిని వరాహమూర్తి, నృసింహమూర్తి కలిసినటువంటి ఏకావతార రూపంలో ప్రత్యక్షం కావాలి అని చెప్పి ప్రార్థిస్తారు. ఆ రూపంలోనే సింహాద్రిపై కొలువు తీరినటువంటి వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారికి ఆలయాన్ని నిర్మించి అర్చించుకుంటాడు. అదే నేటి సింహాచలం. మరి కృతయుగాంతంలో ఈ దేవాలయం శిథిలమైనందున స్వామి మళ్లీ ఆలయ గర్భాన కనుమరుగే ఉంటారు. కొంతకాలానికి చంద్రవంశ ప్రభు అయినటువంటి పురూరవుడు ఆకాశయానం చేస్తూ సింహాద్రిపై కూసింత తరచి చూడగా వరాహలక్ష్మీ నరసింహస్వామి వారు కనిపించటం, ఆ విగ్రహాన్ని పైకి తీసి ఆలయంలో ప్రతిష్ఠించటం. ఆ సమయంలో ఆకాశవాణి పురూరవుణ్ణి ఉద్దేశిస్తూ ఆ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి నుంచి బయలుపడేటువంటి అగ్నికీలలు అక్కడి పర్వతావళిని దహిస్తాయి అని చెప్పి ఆ ప్రమాదాన్ని నివారించేందుకు మందమైన చల్లని చందనంతో, చందన లేపనంతో నిత్యము స్వామివారిని కప్పి ఉంచండి అని చెప్పడంతో, ఆ రూపంలోనే స్వామివారిని అర్చించమని చెప్పడంతో సంవత్సరానికి ఒక్కరోజు వైశాఖ శుద్ధ తదియనాడు స్వామివారి నిజరూప అర్చన సమ్మతము అని చెప్పి వివరించడం జరిగిందిట. ఆనాటి నుంచి పురూరవ చక్రవర్తి వరాహ నరసింహస్వామి వారిని చందన లేపనంతో అలంకరించి ఆరాధించడం ప్రారంభించారు. ఇక సింహాచలం మీద నెలకొన్నటువంటి శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయం జగత్ప్రసిద్ధమై పూజలు అందుకోవటం ప్రారంభమైంది. పురూరవుడు కొలిచినటువంటి సంప్రదాయానుసారమే ప్రతి సంవత్సరం కూడా అందరూ వైశాఖ శుద్ధ తదియనాడు స్వామివారి నిజరూప దర్శనాన్ని కలిగించుకుంటూ ఉన్నారు. ఆ దర్శనంలో స్వామివారిని చూసి తరించిపోతూ ఉన్నారు. అనంతరం వైభవంగా చందనోత్సవం నిర్వహిస్తారు. ఆ ఉత్సవాన్ని కళ్ళారా చూసిన వాళ్లకు సర్వ శుభాలు కలుగుతాయని చెప్పి భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. సింహాచల నారసింహుని చందనోత్సవం వెనుకున్నటువంటి ఎన్నో పురాణ కథలలో ఇది కూడా ఒకటి. స్వామివారే సాక్షాత్తు తన దర్శన భాగ్యాన్ని పురూరవునికి ప్రసాదించి తద్వారా సమస్త భక్తజన కోటికి కూడా స్వామివారు నేడు చందనధారి అయి నృసింహస్వామివారు భక్తులందరి కోర్కెలను ఈడేరుస్తూ సింహాచల క్షేత్రంలో కొలువు తీరున్నారు. రేడియో సిటీ పాడ్కాస్ట్.